చెవి దురదొచ్చినప్పుడు మీరు కూడా ఇట్లానే అనుకుంటా ఉంటారా? సో, అసలు ఈ చెవి దురద ఎందుకొస్తుంది? ప్రతి ఒక్కళ్ళకి చాలా కామన్‌గా వచ్చే కంప్లెయింట్ ఇచ్చింగ్. సో, ఇవి చాలా రీజన్స్ వల్ల వస్తా ఉంటుంది. ఒకటి మెయిన్ ఏంటంటే, మనం డీహైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి, చెవి లోపల స్కిన్ కూడా డ్రై అవుతుంది కాబట్టి, సో, చెవిలో దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఈ కండిషన్ డయాబెటిక్స్‌లో ఎక్కువ చూస్తా ఉంటాము. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి నర్వ్ డ్యామేజ్ అండ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి స్కిన్ డ్రై అవుతుంది. సో, వాళ్ళల్లో చెవి దురద ఎక్కువ చూస్తా ఉంటాము. అండ్ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషల్లీ డెర్మటైటిస్, ఎక్జిమా ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా చెవి దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మధ్య చెవిలో అందరూ ఇయర్ ప్లగ్స్, ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని సాంగ్స్ అవి వింటా ఉంటారు కదా! సో, దానివల్ల కూడా చెవి లోపల ఉన్న స్కిన్ ఇరిటేట్ అయ్యి కూడా చెవిలో దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మన చెవిలో వాటర్ వెళ్ళినా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, దానివల్ల కూడా ఈ కండిషన్ చూస్తా ఉంటాం. అండ్ చెవిలో వాక్స్ ఉన్నా కూడా ఇది ఇచ్చింగ్ అనేది వస్తా ఉంటుంది. సో, మెయిన్‌గా మనం ఈ డీహైడ్రేషన్‌ని ఓవర్‌కమ్ చేయటానికి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటా ఉండాలి. అండ్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఈ యాంటీ అలర్జెన్స్ ఏదైతే కండిషన్స్‌కి డెర్మటైటిస్ అండ్ ఎక్జిమా కండిషన్స్‌కి మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో, స్నానం చేసినప్పుడు కూడా చెవి లోపలికి వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. సో, కనిపించే బయట భాగం వరకు క్లీన్ చేసుకోండి. చెవి లోపల దాకా వాటర్ ట్రాప్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి చెవి దురదొస్తుంది కదా అని ఇయర్ బడ్స్‌తో కానీ, సేఫ్టీ పిన్స్ అండ్ రకరకాల ఆబ్జెక్ట్స్‌తో క్లీన్ చేసుకుంటే అగ్గిలో ఆద్యం పోసినట్టే. ఎందుకంటే మీరు దురద అని క్లీన్ చేసుకునే కొద్దీ మీకు పెరుగుతదే తప్ప తగ్గదు. సో, మీరు హైడ్రేటెడ్‌గా ఉండండి. అలెర్జీస్ ఉన్నవాళ్ళు యాంటీ అలర్జెన్స్ వాడండి. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.